Subscribe to our channel and press the bell icon for the latest updates. టీమిండియాను మార్చేసిన ఆ నిర్ణయం నాకు ఏదైతే భయమో ముందు అది చేసేయటం అలవాటు. ఇది పోకిరి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టు ఇదే ఫాలో అవుతున్నట్లుంది. అందుకే ఛాంపియన్గా మారింది. అది ఎలాగో తెలుసుకోండి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ పిచ్చలపై భారత్ సిరీస్ గెలవడం అసంభవం. సిరీస్లో 1-2 మ్యాచ్లు గెలిచినా గొప్పే. ఉపఖండంపై ఉండే మందకొడి పిచ్చలపై మాత్రమే భారత్ చెలరేగిపోతుందనే అపవాదం ఉంది. దీనికి తోడు హోమ్ టైగర్స్ అనే పేరొకటి. ఇది పొగడ్తో విమర్శ అర్థం కాదు. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితుల్లో మెల్లగా మార్పు చోటు చేసుకుంది. ఒకప్పుడు హోమ్ టైగర్స్గా పేరున్న భారత జట్టు ఇప్పుడు దుర్భేద్యంగా తయారైంది. ఒకప్పుడు భారత్ అంటే స్పిన్నర్లు మాత్రమే ఉంటారని అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయి నాణ్యమైన ఫేస్ బౌలర్లను తయారు చేస్తోంది. దీని వెనుక భారత్ క్రికెట్ పునాదుల్నే మార్చేసేలా దేశీయ పిచ్చులపై మరింత పచ్చిక పెంచాలని బీసీసీఐ తీసుకున్న ఒక కీలక నిర్ణయం దోహదపడింది. 2014 వరకు అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రదర్శన నిలకడగా లేదు. విదేశాల్లోని పచ్చటి మైదానాలపై దూసుకొచ్చే బంతులను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక భారత బ్యాట్స్మెన్ తడబడేవారు. ఈ విషయం బాగా తెలిసిన బీసీసీఐ భారత్ క్రికెట్ జట్టును దుర్భేద్యంగా మార్చాలంటే ఉన్న లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించింది. స్టీమర్లకు అనుకూలించే పిచ్లపై భారత్ రికార్డ్ ఏమాత్రం బాగోలేదని గుర్తించింది. దీంతో క్రీడాకారులకు బౌలింగ్ పిచ్లను అలవాటు చేయాలని నిర్ణయించింది. బీసీసీఐ పరిధిలోని మైదానాల్లోని పిచ్లపై ఖచ్చితంగా నిర్ణీత ప్రమాణాల మేరకు పచ్చిక పెంచాలని క్యూరేటర్లను ఆదేశించింది. పరిస్థితులను బట్టి పిచ్లపై కనీసం 5 మిల్లీలీటర్ల నుంచి 8 మిల్లీలీటర్ల వరకు గడ్డి ఖచ్చితంగా ఉండాలని పేర్కొంది. దీంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కనిపించేటటువంటి పచ్చికతో కూడిన ట్రాక్లు భారత్లో కూడా దర్శనమివ్వడం మొదలైంది. ఇప్పటికే ఉన్న స్పిన్ పిచ్లకు ఇవి కూడా తోడవడంతో వైవిధ్యభరితమైన బంతులను ఎదుర్కొనే అవకాశం భారత యువ క్రికెటర్లకు లభించింది. పిచ్ల తయారీలో క్యూరేటర్లకు ప్రత్యక్ష శిక్షణ ఇప్పించారు. మట్టిపై పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందిన వారితో క్యూరేటర్లకు అవగాహన కల్పించారు. మ్యాచ్ ఫార్మాట్ను బట్టి మట్టిని సిద్ధం చేసి పిచ్ను తయారు చేయడాన్ని నేర్పించారు. దీంతో అటు జోనల్ క్యూరేటర్లు, అసిస్టెంట్ జోనల్ క్యూరేటర్లు పిచ్ క్యూరేటర్లతో తరచూ సంప్రదింపులు జరిపి సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. 5 రోజుల మ్యాచ్ల ఫలితాలు తేలేలా సజీవమైన పిచ్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా దేశావళి టోర్నీలో మెల్లగా సీమర్ల ఆధిపత్యం మొదలైంది. కొన్నేళ్లుగా స్పిన్నర్లతో పోలిస్తే సీమర్లే మెరుగైన సగటును నమోదు చేస్తున్నారు. దీనికి తోడు బ్యాట్స్మెన్లు కూడా దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడానికి అలవాటు పడ్డారు. దాదాపు 37 దేశావళి జట్లు ఉన్న భారత్కు ఈ పిచ్లు బాగా ఉపయోగపడ్డాయి. ఫలితంగా బుమ్రా, షమి, భువి, పాండ్యా వంటి స్టార్లు తెరపైకి వచ్చారు. అంతేకాదు విదేశీ గడ్డపై భారత బ్యాట్స్మెన్లు పరుగుల వరదను పారిస్తున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు భారత్ మొత్తం 16 టెస్ట్ సిరీస్లు ఆడితే వీటిల్లో 12 సిరీస్లను కైవసం చేసుకోగా ఒక సిరీస్ ఫలితం తేలేదు. మరో 3 సిరీస్లను ఓడిపోయింది. 2015లో 2-0 తేడాతో ఆస్ట్రేలియాలో సిరీస్ కోల్పోయిన భారత్ 2018-19లో మాత్రం 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఇక న్యూజిలాండ్లో వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తోంది. ఇది మన భారత జట్టు దూకుడుకు మూల కారణం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.